హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి టెలి పర్ఫార్మెన్స్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. మనకైతే కస్టమర్ సపోర్ట్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం 500 పోస్టులు అనేవి తీయడం జరిగింది. నెలకు జీతం 23,000 వరకు కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కేవలం వాళ్ళ యొక్క నెంబర్కి రెజ్యూమ్ సెండ్ చేస్తే చాలు అనమాట. వాళ్ళే డైరెక్ట్గా మిమ్మల్ని హైర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. చక్కగా ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి గైస్, మనకైతే టెలి పర్ఫార్మెన్స్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, టెలి పర్ఫార్మెన్స్ ఈజ్ హైరింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో వర్క్ ఫ్రమ్ హోమ్, సో పూర్తిగా ఇంటి నుంచే పని చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. 0 to 2 years 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. సో మనకైతే 1,25,000 నుంచి 2,75,000 వరకు కూడా ప్రయాణం శాలరీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకైతే మినిమం 23K వరకు కూడా మీకు శాలరీ అనేది వస్తుంది ఈ యొక్క జాబ్లో. ఓకేనా? సో మనకైతే రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, అంటే పూర్తిగా మీరు ఇంటి నుంచే వర్క్ అనేది చేయొచ్చు అనమాట. హైరింగ్ ఆఫీస్ లొకేటెడ్ గురుగ్రామ్లో ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ ఆఫీస్ లొకేషన్ అనేది గురుగ్రామ్ అనేసి ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో ఇదైతే మనకి 4 days ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. సో 4 రోజుల కిందట మనకి ఈ యొక్క పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మనకైతే ఓపెనింగ్స్ 500 అయితే ఉన్నాయండి ఓవరాల్గా. అలాగే అప్లికెంట్స్ వచ్చేసరికి 5,317 అయితే వాళ్ళకి ఇప్పటి వరకు వెళ్ళాయి అన్నమాట. ఎలా అప్లై చేయాలనేది కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. సో ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని. ఓకేనా? జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే, ఆర్యుఏ స్కిల్డ్ కమ్యూనికేటర్ విత్ ఏ ప్యాషన్ ఫర్ హెల్పింగ్ పీపుల్, బీపీఓ సర్వీసెస్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎంతస్టిక్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ టు జాయిన్ అవర్ రిమోట్ టీమ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మంచిగా ఎవరైతే ఈ యొక్క జాబ్కి ఎలిజిబిలిటీ అంటే కస్టమర్ సర్వీస్గా చేయగలుగుతారో అటువంటి వారిని దీనికి అప్లై చేసుకోవచ్చు అనేసి వాళ్ళ టీంలోకి ఆహ్వానించడం జరుగుతుంది. ఇన్ దిస్ రోల్ యూ విల్ ప్రొవైడ్ ఎక్స్పెక్టెన్షనల్ కస్టమర్ సర్వీస్ టు అవర్ క్లయింట్స్ వయా ఫోన్. సో మీరైతే ఫోన్ ద్వారా క్లయింట్స్కి మీరు కనెక్ట్ అయ్యే విధంగా కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే కీ రెస్పాన్సిబిలిటీస్ అండి. సో మనకి ఒకదాని తర్వాత ఒకటి ఇక్కడ చూడొచ్చు. హ్యాండ్లింగ్ కస్టమర్ ఇంక్వైరీస్ అండ్ కంప్లైంట్స్ ఇన్ ఏ ప్రొఫెషనల్ అండ్ టైమ్లీ మేనర్. సో ఇన్ టైంలో అయితే మీరు ప్రతి ఒక్క కస్టమర్ క్వారీస్ని మీరు హ్యాండిల్ చేసే విధంగా ఉండాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రొవైడ్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో మీరైతే మంచి సర్వీస్ని సో కస్టమర్స్కి అందించే విధంగా ఉండాలి. సో మీ యొక్క ప్రోడక్ట్స్ గురించి వాళ్ళకి మంచి యాక్యురేట్ సాధించే విధంగా కూడా ఉండాలి. సో మీరైతే మంచిగా ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉండాలన్నమాట మీ యొక్క కస్టమర్కి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసుకుంటే, రీసాల్వ్ కస్టమర్ ఇష్యూ ఎఫిషియెంట్లీ అండ్ ఎఫెక్టివ్లీ అనేసి ఇవ్వడం జరిగింది. ఏదైతే కస్టమర్ యొక్క ప్రాబ్లం ఉన్నదో వాటిని రీసాల్వ్ చేసే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. సో మంచిగా ఎఫెక్టివ్గా మీరైతే వాళ్ళకి అర్థమయ్యే విధంగా కూడా చూడాలి. అలాగే నెక్స్ట్, మెయింటైన్ ఏ పాజిటివ్ ఎంపథెటిక్ అండ్ ప్రొఫెషనల్ యాటిట్యూడ్ టు వర్డ్ కస్టమర్స్. సో కస్టమర్ దగ్గర అయితే మీరు మంచిగా పాజిటివ్గా మెయింటైన్ చేయాలి. అలాగే ఎంపథెటిక్ అనేది మెయింటైన్ చేయాలి. ప్రొఫెషనల్గా యాటిట్యూడ్ అనేది మీరు చూపించే విధంగా చూడాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, కీప్ రికార్డ్స్ ఆఫ్ కస్టమర్ ఇంటరాక్షన్స్ అండ్ ట్రాన్సాక్షన్. ఏవైతే కస్టమర్ రికార్డ్స్ ఉంటాయో, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే రికార్డ్స్ ఉంటాయో అవన్నీ కూడా మీరు హ్యాండిల్ చేసే విధంగా ఉండాలి. సో ఇంటరాక్షన్స్ పెంచుకునే విధంగా, ట్రాన్సాక్షన్స్ చేసే విధంగా కూడా మీరు చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, ఫాలో కమ్యూనికేషన్
ప్రొసీడ్స్ గైడ్లైన్స్ అండ్ పాలసీస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ప్రతిదీ కూడా అక్కడున్న ప్రొసీడ్స్ ఏవైతే ఉన్నాయో, గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో, వాటి దాని యొక్క పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అంటే మీరు డైరెక్ట్గా ఫాలోఅప్ చేసే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ అప్సెల్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ వెన్ అప్రోప్రైట్. సో మీరు ప్రతిదీ కూడా మంచిగా సర్వీసెస్ ఇచ్చే విధంగా కూడా చూసుకునే విధంగా మీరు చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మనకి క్వాలిఫికేషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. మీకైతే క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ ఈజ్ మ్యాండేటరీ. సో డిగ్రీ చదివిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఎనీ స్ట్రీమ్ వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఎనీ స్ట్రీమ్ వాళ్ళు కూడా డిగ్రీలో ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. సో ప్రోవిన్ 1 year కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం అనమాట. మీకైతే కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చాలా అవసరం, అది కూడా 1 year. అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అలాగే ఫెమిలియారిటీ విత్ సిఆర్ఎం సిస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ అనేది మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ టీమ్. సో మీ యొక్క టీంతో మీరు ఇండిపెండెంట్గా వర్క్ చేసే విధంగా మీరు క్రియేట్ చేసుకునే విధంగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే రియలబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ ఏ క్వైట్ వర్క్ స్పేస్. సో మీరైతే ఇంటర్నెట్ కనెక్షన్ని మంచిగా చూసుకునే విధంగా ఉండాలి. బెనిఫిట్స్ వచ్చేసరికి ఫిక్సిబుల్ వర్క్ అవర్స్ అనేది ఉంటుంది, కాంపిటేటివ్ శాలరీ అనేది ఉంటుంది, అలాగే రొటేషనల్ షిఫ్ట్ వీక్ ఆఫ్ అనేది కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కోర్ i5 జనరేషన్ 7 or above అనేసి ఇవ్వడం జరిగింది. 8 GB ర్యామ్ అనేది ఉండాలండి మీకు. సో i5 జనరేషన్ అబవ్ ఉంటే సరిపోతుంది. సో 8 GB ర్యామ్ ఉండాలి. అలాగే జెన్యూన్ విండోస్ 10 లేదా 11 అనేది ఉండాలి. సో ఫిక్సెస్ ప్యాచ్ మేనేజ్మెంట్ టు బి క్యారీడ్ అవుట్ బై పార్ట్నర్ ఆన్ దీస్ పాయింట్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, వేరియస్ డెఫినేషన్స్ అప్డేట్స్ విండోస్ అప్డేట్స్ యాజ్ ద ఎగ్జాంపుల్స్ అనేసి ఇవ్వడం జరిగిందండి. అలాగే కెమెరా అవైలబిలిటీ మస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. 20 Mbps ఇంటర్నెట్ కనెక్షన్, బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది ఉండాలి. 20 Mbps స్పీడ్ అనేది ఉండాలన్నమాట. సో జెన్యూన్ ఫుల్ వెర్షన్ ఆఫ్ ఎండ్ పాయింట్ ప్రొటెక్షన్ ఆన్ ద సిస్టమ్. సో ప్రతిది కూడా మీకు మంచిగా సిస్టమ్ అనేది ఉంటే సరిపోతుంది. కంపాటబుల్ USB హెడ్సెట్స్ ఫర్ వర్క్ ఫ్రమ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో USB హెడ్సెట్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేసే విధంగా ఉండాలి. UPS ఈజ్ మ్యాండేటరీ అనమాట సో సిస్టమ్కి. అలాగే EDR ఇన్స్టాలేషన్ ఈజ్ ఏ మస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎలా అప్లోడ్ చేయాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇఫ్ యు ఆర్ రెడీ టు టేక్ యువర్ కెరీర్ టు ద నెక్స్ట్ లెవెల్ డైనమిక్ అండ్ రివార్డింగ్ ఎన్వైరన్మెంట్ వి లవ్డ్ టు హియర్ ఫ్రమ్ యూ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడైతే చూడండి క్లియర్గా చెప్పడం జరిగింది. ప్లీజ్ సెండ్ యువర్ రెజ్యూమ్ విత్ డీటెయిలింగ్ యువర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ టు బిలో మెన్షన్డ్ డీటెయిల్డ్. సో మీ యొక్క రెజ్యూమ్లో మీ యొక్క ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసే విధంగా చూసుకోవాలన్నమాట. అదొకటి చూడండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకైతే ఇక్కడ గీత అనేసి ఉంది. ఈ యొక్క నెంబర్కి మీరు రెజ్యూమ్ సెండ్ చేయొచ్చు. వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడీస్ కూడా ఇవ్వడం జరిగింది. గీత, స్వాతి, అలాగే జాస్ప్రీట్, అలాగే కుసుబు అనే నెంబర్లకి మీరైతే 3 నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది. గీత, స్వాతి, కుసుబు, అలాగే జాస్ప్రీట్ నుంచి ఈమెయిల్ ఇచ్చారు. ఈ ఈమెయిల్కి మీరు రెజ్యూమ్ సెండ్ చేయొచ్చు. ఒకవేళ నెంబర్స్ దానికి అవ్వకపోతే మీరు డైరెక్ట్గా రెజ్యూమ్ కూడా సెండ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఈరోజు నోటిఫికేషన్ అయితే ఇదనమాట. మీకు ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేనైతే అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.